చర్య తీసుకున్నాక నేను మాట్లాడేది ఏముంది? పార్టీలో సమగ్రంగా చర్చించాకే కవితపై వేటు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటెయ్యదు. రైతుల కష్టాలు ప్రభుత్వాలు పట్టించుకోనందుకే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు పడాల్సిందే కేటీఆర్. అయితే రైతుల కష్టాలను ప్రభుత్వాలు పట్టించుకోనందుకు మేము ఓటేస్తలేము అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నది. అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు పడాల్సిందే. సరే, వేటు పడ్డా మరి వాళ్ళే గెలిచే అవకాశం ఉన్నది, కానీ మీ మీ అనుగుతుంది అది. ఎలక్షన్లు రావాలి, ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎలక్షన్లు రావాలి, వాళ్ళు పోటీ చేయాలి. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో ఆ పార్టీ నుంచి మళ్ళీ గెలవాలి. గెలిస్తే అప్పుడు మీకు అనుగుతుంది. మీరు ఇప్పుడు బీఆర్ఎస్ ఓటు వేయదు అంటే మీరు ఓటు వేసినా ఒకటే, వేయకున్నా ఒకటే. ఇప్పుడు ఎట్లయినా మీరు ఒకటే. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ గెలిచే పరిస్థితిలో ఉన్నది, ఎన్డీఏ కూటమి గెలిచే పరిస్థితిలో ఉన్నది. కాబట్టి మీరు ఓటు వేసినా వేయకున్నా మిమ్మల్ని అసలు అడగను కూడా అడగలే కదా, వాళ్ళు అడగలే వీళ్ళు అడగలే ఓటేయమని. మేము పాల్గొనం, మమ్మల్ని ఎవరిని అడగలే అని గతంలో అన్నావు. ఇప్పుడేమో మేము యూరియా ఇయ్యనందుకే మేము ఓటేస్తారేమో అని ఇప్పుడు. అంటే మిమ్మల్ని మీకు మీరే నచ్చ చెప్పుకుంటారు. బాధపడకని నీకు నువ్వే నచ్చ చెప్పుకుంటున్నావు. మిమ్మల్ని అడగను కూడా అడగలే, అది నువ్వే చెప్పినావు. మళ్ళీ ఇప్పుడేమో మేము ఓటేయం వాళ్ళు ఇయ్యనందుకు అని అంటూ అట్లుంటుంది. సమర్థించుకో, నచ్చ చెప్పుకో, ఏడిచినా మళ్ళీ నిన్ను నువ్వే ఓదార్చుకో. ఎందుకంటే నీకు భవిష్యత్తు లేదు రాజకీయంలో.